చూస్తే నీలిమ పెన్షన్ విషయంలో సీఎం జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని చెప్పాలి. గత 2 నెలల నుంచి ఏప్రిల్లో అదే పరిస్థితి కనిపించింది. ఇప్పుడు మే నెలలో కూడా అదే పరిస్థితి కనిపించింది. ఏప్రిల్ నెలలో అయితే 33 మంది ఈ వడదెబ్బకు మరణించిన పరిస్థితి. ఇంకా మే నెలలో ఇంకా ఎక్కువ ఎండలేని బ్యాంకుల చుట్టూ తిరగలేక వాళ్ళ ప్రాణాల మీదకు వస్తుందనే చెప్పాలి. బ్యాంకుల దగ్గరికి వెళ్తేనేమో ఆధార్ కాసులు లేదండి, ఆ సర్టిఫికేట్లు లేదండి, ఆధార్ దాండి అది ఇది అని చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళు అక్కడ అటు ఇటు చుట్టూ తిరగలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కానీ సచివాలయాల్లో ఉన్న వారితో ఆశా వర్కర్లతో అందియొచ్చని ప్రతిపక్షాలు ఆ తర్వాత ఈసీ కూడా పేర్కొన్నా గానీ ఇవన్నీ ఏమీ చేయకుండా ప్రతిపక్షాలపై నెట్టాలనే ఉద్దేశంతో శవ రాజకీయాలు చేస్తున్నారనే చెప్పాలి. చూద్దాం. పెన్షన్ తీసుకోవడం అవాతాతలకు ప్రాణాంతకంగా మారింది. సీఎం జగన్ శవ రాజకీయాలతో వరుసగా 2వ రోజు కూడా పింఛన్ల పంపిణీ తీరు వృద్ధులకు నరకం చూపించింది. పెన్షన్ తీసుకోవడానికి మండే ఎండలో బ్యాంకుల చుట్టూ తిరుగుతూ వడదెబ్బకు గురై వృద్ధులు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. రాష్ట్రంలో పెన్షన్ల పంచాయతీ ఇంకా నడుస్తూనే ఉంది. మొత్తం 65,80,000 మందికి పెన్షన్లు ఇవ్వాల్సి ఉండగా 48,96,000 మందికి వివిధ బ్యాంకులలో పెన్షన్లను జమ చేశామని ప్రభుత్వం చెబుతుంది. అయితే ఈ పెన్షన్లు బ్యాంకులకు వెళ్లినప్పటికీ అకౌంట్లన్నీ ఇన్ ఆపరేటివ్ గా ఉండడంతో బ్యాంక్ అధికారులు పెన్షనర్ల అకౌంట్లను ఆపరేషన్ లోకి తీసుకువచ్చేందుకు దరఖాస్తులు ఇవ్వాలని కోరారు. ఈ దరఖాస్తులతో పాటు ఆధార్, రెసిడెన్స్ సర్టిఫికేట్లను కూడా జత చేయాలని ఆదేశించారు. వీటన్నిటిని తీసుకుని శుక్రవారం బ్యాంకులకు పెన్షనర్లు వచ్చారు. అయితే వీరందరూ బ్యాంక్ అకౌంట్లు ఆపరేషన్ లోకి వచ్చినప్పటికీ తిరిగి డబ్బు ఇచ్చేందుకు వారం రోజుల సమయం పడుతుందని బ్యాంక్ అధికారులు అంటున్నారు. ఇన్ ఆపరేటివ్ అకౌంట్లను ఆపరేషన్ లోకి తీసుకువస్తే ఛార్జీలు కూడా కట్ అవుతాయని చెబుతున్నారు. అనేక ప్రాంతాలలో బ్యాంకు బ్రాంచీలలో పెన్షనర్లు తమ దరఖాస్తులను నింపాలని వచ్చిపోయే ఖాతాదారులను బతిమలాడుకుంటున్నారు. మరికొన్ని బ్యాంకులలో తమ అకౌంట్లలో డబ్బులు పడకపోవడంతో పెన్షనర్లు మళ్లీ సచివాలయాలకు పరుగులు తీస్తున్నారు. ఇలా వచ్చిన వారికి 2 బ్యాంకుల్లో అకౌంట్లు ఉండడం వల్ల ఇంకో అకౌంట్లో పడి ఉంటుంది అని సచివాలయ సిబ్బంది రికార్డు చూసి చెప్తున్నారు. దీంతో వృద్ధులు మరో బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా పెన్షనర్లందరికీ మరోసారి ప్రభుత్వం చుక్కలు చూపించింది. తమ అకౌంట్లలో డబ్బు పడినప్పటికీ ఇచ్చేందుకు సమయం పడుతుంది అని బ్యాంక్ అధికారులు చెప్తున్నారు అని అనేక మంది పెన్షనర్లు చెప్తున్నారు. ఎంతో మంది ఆ వృద్ధులు ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితి. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ఇంటింటికి పెన్షన్ జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు. అయితే ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో వాలంటీర్లు అందరూ కూడా వైసీపీ కార్యకర్తలుగా స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలోనే ఎన్నికల సంఘం కూడా వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఎన్నికల విధులకు దూరంగా ఉంచింది. అప్పటి నుంచి కూడా వెంటనే అధికార యంత్రాంగం స్పందించి ఆ ఇంటింటికి పంపిణీ చేపట్టే విధంగా ఇతర సిబ్బందితో ఇతర శాఖల సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకుని ముందస్తు ప్రణాళికతో ఈ పెన్షన్ పంపిణీ విధానాన్ని అమలు చేయాల్సి ఉంది. కానీ కొంతమంది అధికారులు మాత్రం కేవలం వైసీపీకి లబ్ధి చేకూర్చే విధంగా క్షేత్రస్థాయిలో ఒక ప్రణాళిక లేకుండా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్లో కూడా మనం చూసాము. సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకోవడం ద్వారా చాలా మంది వృద్ధులు వేరే అవసరపడ్డారు. మరుటన్లకు కొంతమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. కనీసం ఆ గుణపాఠాల నుంచైనా ఆ పాఠాలు నేర్చుకుని ఈ నెల నీట్గా ఇస్తారు, అందరికీ ఇళ్లకెళ్ళి అందిస్తారని అందరూ భావించారు. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు ఎన్నికల సంఘానికి కూడా లేఖలు రాశారు, స్వయంగా విజ్ఞప్తులు కూడా చేశారు. అయినప్పటికీ ఎన్నికల సంఘం కూడా అందరికీ పెన్షన్లు ఇచ్చే విధానాన్ని అమలు చేయాలని స్పష్టంగా చెప్పినప్పుడు కూడా అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్ ఇస్తాము, బ్యాంక్ అకౌంట్ లేకపోతే నేరుగా ఇల్లు ఇస్తాము అని ఒక కొత్త ప్రతిపాదన తీసుకురావడం ద్వారా ఇప్పుడు ఆ అకౌంట్ లేని వారికి పెన్షన్ ఇంటికి వెళ్ళి ఇచ్చినప్పుడు కూడా అకౌంట్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా బ్యాంకులు పడిగాపులు పడతా ఉన్నారు. ఒక పక్కన ఎందుకంటే వృద్ధులు చాలా మంది రెగ్యులర్ గా బ్యాంకులు మెయింటైన్ చేయడం కానీ లావాదేవీలు నడపడం కానీ జరగడం ఉండదు. ఈ నేపథ్యంలో ఎప్పుడో ఉన్న అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయని తెలుసుకుని చాలా మంది అక్కడ దాకా వెళ్ళటం, ఈ ఎండల్లో పడి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ అకౌంట్లు వాడుకలు లేకపోవడం ద్వారా అక్కడ ఉన్న బ్యాంక్ సిబ్బంది కూడా దానికి చాలా ప్రక్రియ నడపాల్సి రావడంతో 2-3 రోజులుగా తిరుగుతూ ఉన్న పరిస్థితి. నిన్న కూడా 2-3 వరదకు చనిపోయిన పరిస్థితి. ఈ పాపం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేసుకోవాల్సి ఉండగా కానీ మొత్తం రాజకీయ లబ్ధి కోసం శవరాజకీయాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి స్వయంగా వైసీపీ నాయకులు సభ్యులు లాంటి వాళ్ళు ప్రకటన చేశారంటే ఒక విధానం. కానీ స్వయంగా సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ప్రజల ఇబ్బందులు పట్టించుకునే ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ స్వలాభం కోసం ఆ చంద్రబాబు పై నిందలు మోపేది ఈ రోజు ఎంతమంది వృద్ధుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు.
ఎందుకంటే మొదటి నుంచి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా రాజకీయాలకు కేంద్ర జగన్మోహన్ రెడ్డి మారుతా ఉన్నారు. 2014 అప్పుడు అని చెప్పి ఎన్నికల్లోకి వచ్చిన ఆయన 2019 ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి చంద్రబాబు చనిపోయాడని కూడా వచ్చారు. ఇప్పుడు వృద్ధుల ప్రాణాలు కూడా తీసుకుని బలి తీసుకుని తద్వారా చంద్రబాబు నిందమోపేందుకు ఓట్లు వేయించుకునేందుకు కూడా ఆయన చేస్తున్న కుట్ర ప్రజలు కూడా అర్థమవుతుంది. ఈ అన్నింటిపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకోవడం కూడా చంద్రబాబు కావచ్చు ఇతర విపక్షాలు కూడా ఆ విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. నీలిమ. థ్యాంక్ యూ ప్రసాద్.